మనం ఇప్పుడు విత్తనాల కంపెనీలు కానీ, ప్రముఖ ట్రాక్టర్ల కంపెనీ కానీ, అలాగే యంత్ర పరికరాలు కానీ, దేశీ విత్తనాలు కానీ అట్టహాసంగా ప్రదర్శన జరుగుతుంది. అండ్ మనం వచ్చేసి ప్రస్తుతం ఇప్పుడు విత్తనాల దగ్గర ఉన్నాము. ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటి, ఈ స్టాల్ ఏ కంపెనీకి చెందింది, అసలు రైతులకు ఏ విధంగా కొత్త వంగడాలు అందించబోతున్నారో ఇక్కడున్న వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శశిభూషణ్ రావు. మాది కావేరీ సీడ్ కంపెనీ నుంచి నేను ఏరియా మేనేజర్గా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు HMTV అగ్రి ఎక్స్పోలో మేము కావేరీ సీడ్ కంపెనీ తరపున ఆధ్వర్యంలో ఒక స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. అదే కావేరీ కంపెనీ విత్తనాల తాలూకా అన్ని రకాల విత్తనాలు కూడా మనం కావేరీ కంపెనీ సప్లై చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగానే ఈరోజు కావేరీ కంపెనీలో వెజిటబుల్స్ కానీ, కూరగాయ విత్తనాలు, అలాగే మొక్కజొన్నతో పాటుగా వరి విత్తనాలు అన్నీ కూడా ఇస్తున్నాము. అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ గత 40 సంవత్సరాల నుంచి అన్ని రకాల విత్తనాలను కూడా అమ్మడం జరుగుతున్నది. రైతులు ఎంతో మన్ననలు పొంది ఈరోజు దిగ్విజయంగా ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పాన్ ఇండియా మొత్తం కూడా కావేరీ కంపెనీ బిజినెస్ చేయడం జరుగుతుందండి. అందులోనే భాగంగానే ఈరోజు మనకి కొత్తగా లాస్ట్ ఇయర్ మనం ఒక 2 మొక్కజొన్న విత్తనాల కంపెనీ ఒక 2 విత్తనాలను మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవే కావేరీ 83-22 కావేరీ 83-33 అనే రకాల విత్తనాలను మనము ఈ 2 రకాల విత్తనాలను తయారు చేసాం దీన్ని. అట్లా వీటిలో ప్రత్యేకత ఏంటంటే కనుక మనకి ఇందులో కండి చివరి వరకు విత్తు వస్తుందండి. ఇందులో ఉండే ప్లస్ ఇలా చేసినట్టంటే కండి చివరి వరకు విత్తు వస్తుంది. బెండు సన్నం బాగా ఉంటుందండి. బెండు అనేది చాలా సన్నం ఉన్నందువల్ల రైతుకి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో. ఇంకోటి ఇందులో స్పెషలైజేషన్ ఏంటంటే కనుక అధిక ఒలిపిడి శాతం ఎక్కువ ఉంటుందండి. ఒలిపిడి శాతం అంటే వేరే రకాల అన్నిటికంటే కూడా ఒలిపిడి శాతం అనేది 91 నుంచి 91% ఇందులో ఒలిపిడి శాతం వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం దీనిలో ఉంటుంది. కాబట్టి అన్ని రకాల తెగుళ్ళు కూడా సమర్థవంతంగా తట్టుకునే రకం ఇది. రైతుకి అన్ని విధాల లాభదాయకమైన విత్తనం అండి కావేరీ కంపెనీలో ఇప్పుడు మనం కొత్తగా తీయడం జరిగింది. ఈ విత్తనాన్ని రైతు సోదరులు అందరూ కూడా ఈ విత్తనాన్ని వేసుకొని అధిక దిగుబడులు సాధిస్తారని చెప్పి నేను కంపెనీ తరపున మీ అందరి తరపున మన HMTV వాళ్ళ తరపున కూడా మనము తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు కావేరీ కంపెనీలో ఉండే ఒక మొక్కజొన్న విత్తనమే కాదండి, అన్ని రకాల విత్తనాలు కూడా కావేరీ కంపెనీ సప్లై చేస్తుందండి. ఇదిగోండి కావేరీ కంపెనీ చూడండి, పత్తి, మొక్కజొన్న, వరి, సద్దలు, గోధుమలు, జొన్నలు అన్ని రకాల విత్తనాలు కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ విత్తనాలను ఏ విత్తనమైనా మనం వేసుకుంటే కనుక రైతుకు అవసరమైన విత్తనం ఏ విత్తనమైనా సరే కంపెనీ నుంచి సప్లై ఉంది. కాబట్టి ఆ రైతు సోదరులు ఎవరైనా సరే ఈ విత్తనాలు వేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చండి.